కర్రీకి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూస్తండి. నేను టమాటా మిక్సీ పట్టుకొని చేసుకుంటున్నాండి. కర్రీ వెలిగించి గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు నేను మిరపకాయలు వేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నా. కొంచెం ఉల్లిగడ్డ వేసినండి. అల్లం వెల్లిగడ్డ కరివేపాకు వేసుకున్నాండి. కలగలుపుకుంటా టమాటా రసం పోసుకున్నాండి. పసుపు వేసుకొని టమాటా రసం వేసుకొని కలగలుపుకుంటండి. కలగలుపుకున్నాక కొంచెం ఉమ్మిగిలాక ఉప్పు మూత పెట్టుకున్నా కొంచెం ఉమ్మిగుతుందండి. కారం వేసుకుంటాను. ఇది పూరీలకు కానీ అన్నంలకు కానీ బాగా టేస్ట్ ఉంటుందండి. అంత కారం ఉప్పు వేసుకునండి. మీకు ఎక్కువ కావాలంటే వేసుకోండి. ఎక్కువ మేము తక్కువనే తింటాము, కొంచెం తక్కువ వేస్తాం. ఏం స్కిన్ అండి, ఉప్పు కారం తక్కువనే పడుతుంది. నూనె కానీ ఉప్పు కారం కానీ తక్కువ పడుతుంది. ఇలా టమాటా అడగంటకుండా కలుపుకోవాలండి. కలుపుకుంటే అడగంటదు. గసాలు వేయించి మిక్సీ పట్టిన పొడి అండి. ధనియాలు గరం మసాలా వేసుకున్న పొడి అండి. 1 స్పూను పెరుగు వేసుకుంటండి. టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాండి. కర్రీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి. టమాటా కర్రీ రెడీ. నేను చేసే విధానం మీకు చూపించిన. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టమాటా కర్రీ, ఈ ఉల్లిగడ్డ కర్రీ మీకు ఎవరికి తెలియదు కాదు, కానీ నేను చేసే విధానం మీకు చూపిస్తున్నానండి. థ్యాంక్స్.